సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఇన్కార్ సంస్థ కార్యాలయం వద్ద ప్లాట్ల యజమానులు నిరసన తెలిపారు. ఒప్పందం ప్రకారం గడువు ముగిసిన ప్లాట్లను అప్పగించకపోవడంపై సీఎండీ సూర్యనారాయణను నిలదీశారు బాధితులు. తమ సొమ్మును ఇతర ప్రాజెక్టులకు మళ్లించారని, నిర్మాణంలో నాణ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే ప్రాజెక్టుకు 2 రెరా నెంబర్లు రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అధికారులను ప్రశ్నించారు. క్వాలిటీ బాగాలేదమ్మా, క్వాలిటీ బాగాలేదు. He is saying tower G will be handover in December, and if you go and have a look at tower G, just go and have a look. It will take 2 years to complete the tower. 2 years, the whole work is pending, and he is expecting that it will be done in December. That is totally irrelevant. That means he has to. 2026 జూన్ 30 నాటికి టవర్ ఏ, డిసెంబర్ నాటికి టవర్ బి అప్పగిస్తామని సీఎండీ రాతపూర్వక హామీ ఇచ్చారు. అయినా క్షేత్రస్థాయిలో పనులు నత్తనడకన సాగుతున్నాయని మండిపడ్డారు బాధితులు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఎండీ మీడియా సమావేశాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోవడంతో అక్కడ గందరగోళం నెలకొంది. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కంపెనీ 20 సంవత్సరాల నుంచి చేస్తుంది. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసాము. ఒక ప్రాజెక్ట్లో కొంచెం డీలేలు ఉన్నాయి అటు ఇటు. వెదర్ మనకు ఇప్పుడు కోవిడ్ అవ్వచ్చు, మధ్యలో ఒక ఎన్ఓసి ఇష్యూ లేట్ అయింది, తర్వాత హైడ్రా ఇష్యూ వచ్చింది, కొంచెం మార్కెట్ కొంచెం స్లోగా ఉన్నాను. బట్ ప్రాజెక్ట్ ఈ స్టేజ్కి ఆల్మోస్ట్ డెలివరీ దగ్గరికి వచ్చినాయి. ఒక 700 యూనిట్స్ ఇంకొక నెక్స్ట్ 3 to 6 months లోపల అదే కంప్లీట్ అవుతుంది. ఇయర్ ఎండ్ లోపల ఇంకొక టవర్ వస్తుంది. అంత బడ్జెట్ సెగ్మెంట్లో కట్టి డెలివరీ చేసే ప్రాజెక్టు. ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక టవర్లోని లాస్ట్ 3 monthsలో ఒక 250 యూనిట్స్ ఫిట్అవుట్స్కి హ్యాండ్ ఓవర్ చేసాం కస్టమర్స్కి. సో ప్రాజెక్ట్ నడుస్తుంది. ఏమైందంటే మధ్యలోనే కొంచెం ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ అయిందా, అదైందా ఇదైందా లేకపోతే ఇది జరుగుతులేదా అన్నట్టని కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మీకు కొంచెం ఇది వచ్చి మీరు రావడం, మిమ్మల్ని పిలవడము, మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా